హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ క్రాఫ్ట్స్ వరల్డ్ బై శ్రీజ. సో, ముందుగా వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, వీడియోలోకి వచ్చేసరికి విష్ లింక్ క్రియేటర్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎంగేజ్మెంట్ అవ్వచ్చు, సోర్సింగ్ అవ్వచ్చు. సో, ఇలాగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటిని యూస్ చేసుకొని మనం పేమెంట్ ఎలా తెచ్చుకోవాలి. సో, మంత్లీ పేమెంట్స్ అయితే వేస్తారు దాంట్లో. ఫస్ట్ నుంచి యాప్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో ఫీచర్స్ ఏమున్నాయి, మనం దాన్ని ఎలా చేసుకోవాలి అనేది స్టార్టింగ్ టు ఎండ్ వరకు మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు మొత్తం స్టెప్స్ వైస్‌గా చెప్తూ వెళ్ళిపోతాను. సో, మీరు అది చూసుకొని సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయారంటే మీరు విష్ లింక్ క్రియేటర్ అయిపోవచ్చు. సో, మోస్ట్‌లీ ఈ విష్ లింక్ క్రియేటర్ యాప్ ఏంటంటే ఎక్కువగా క్రియేటర్స్ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను హ్యాండ్‌మేడ్ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి సో, నాకెలా యూజ్ అవుతుందంటే నేను ఒకవేళ మీషో అవ్వచ్చు, లేకపోతే ఇంకా అమెజాన్ అవ్వచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో నేను ఏవైనా గనుక ప్రోడక్ట్‌ని కొన్నానంటే ఏదైతే నా క్రాఫ్టింగ్ రిలేటెడ్ అవసరం అవుతుందో దాన్ని కొనుక్కొని దాన్ని ఎలాగో నేను అన్బాక్సింగ్ వీడియో ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, వన్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత దాని కింద అందరూ లింక్ అని మనకు కామెంట్ పెడతారనమాట. ఎవరికైతే వాళ్ళకి కావాలో. సో, ఇక్కడ విష్ లింక్ యాప్ ఎలా యూజ్ అవుద్దంటే ఎవరైతే అక్కడ కింద లింక్ అని మనకు కామెంట్ పెడతారో మనం గనుక విష్ లింక్‌లో క్రియేటర్ అయితే వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఆ లింక్ అని పెట్టగానే ఆ ప్రోడక్ట్ లింక్ అనేది వాళ్ళకి డీఎమ్స్‌లోకి వెళ్ళిపోద్ది. అండ్ కింద మీరు వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు కామెంట్‌కి. ఆటోమేటిక్‌గా రిప్లై వెళ్ళిపోద్దనమాట. ప్లీజ్ డీఎం అని చెప్పి మనం ఏదైతే అక్కడ యాప్‌లో మనం సెట్ చేసి ఉంచుతామో అది ఆటోమేటిక్‌గా వీళ్ళకి వెళ్ళిపోద్ది. లింక్ వాళ్ళకి షేర్ అయిపోద్ది. అండ్ ఆల్సో ఆటోమేటిక్‌గా డీఎంకి లైక్ కామెంట్‌కి రిప్లై అనేది వెళ్ళిపోద్దనమాట. సో, మనకి చాలా టైం అనేది సేవ్ అవుద్ది. బికాస్ ఆఫ్ ఈ విష్ లింక్ యాప్ వల్ల, క్రియేటర్స్ యాప్ వల్ల చాలా టైం అయితే సేవ్ అవుతది. ఇన్‌స్టాలో 1000 ఫాలోవర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ యూట్యూబ్‌లో గాని 500 సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోద్ది. సో, ఇప్పుడైతే ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది అయితే నేను ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. సో, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మీరు యాప్ స్టోర్‌లోకి వెళ్ళిపోండి. యాప్ స్టోర్‌లోకి వెళ్ళాక సెర్చ్ ఉంది కదా, సెర్చ్‌లోకి వెళ్ళి విష్ లింక్ అని టైప్ చేయండి. సో, మీకు టైప్ చేశాక 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి విష్ లింక్ అని, ఇంకోటి వచ్చేసి విష్ లింక్ క్రియేటర్ అని ఉంటదన్నమాట. సో, విష్ లింక్ క్రియేటర్ అందులో దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, మీరు దాని మీద ఇన్‌స్టాల్ క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో, వన్స్ మీకు అది ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్‌లో కనిపిస్తుంది కదా, సో, ఇలా అయితే ఓపెన్ అవుతదన్నమాట. సో, గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో, ఆ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో, వన్స్ మీరు ఓటీపీ ఇచ్చాక ఆటోమేటిక్‌గా మీకు పేజ్ ఏంటంటే ఇక్కడ స్క్రీన్‌లో కనిపిస్తున్నట్టు ఓపెన్ అవుద్ది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్ ఏదైనా ఒకటి లింక్ చేయాలి. నేనేం చేస్తున్నానంటే ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్తున్నాను. సో, ఇన్‌స్టాగ్రామ్‌ని లింక్ చేద్దాము. ఎందుకంటే ఎక్కువ వీడియోస్ అందులో చేస్తాను కాబట్టి ఇన్‌స్టాని కనెక్ట్ చేస్తున్నా ఫస్ట్. సో, ఇన్‌స్టా ఓపెన్ చేయంగానే మీకు డైరెక్ట్‌గా మీరు ఏదైతే అకౌంట్ ఉంటుందో బిజినెస్ అకౌంట్ దానికి క్రియేటర్ అకౌంట్ అవ్వచ్చు, బిజినెస్ అకౌంట్ ఏదైనా సరే ఆటోమేటిక్‌గా లింక్ అయిపోతుంది. సో, మనకి ఏంటంటే అక్కడ మన ఇన్‌స్టాగ్రామ్‌ని అలో చేయమని చెప్పి ఒకటైతే స్క్రీన్ డిస్‌ప్లే అవుతుంది. సో, అందులో మనం జస్ట్ అలో అనేది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మన ఇన్‌స్టాగ్రాము ఆ విష్ లింక్ యాప్ ఏదైతే క్రియేటర్ యాప్ ఉందో అందులోకి కనెక్ట్ అయిపోతుందన్నమాట. సో, సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయిపోయింది. సో, వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇలాగైతే కనెక్టింగ్ టు యువర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అని చెప్పి అంటే కొంచెం టైం తీసుకుంటుంది అని వస్తది. ఆటోమేటిక్‌గా అది కనెక్ట్ అయిపోద్దన్నమాట సక్సెస్‌ఫుల్‌గా. వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ఫుల్ నేమ్ ఆటోమేటిక్ మన ఇన్‌స్టాగ్రామ్ రిలేటెడ్ వచ్చేస్తది అక్కడికి. సో, మన జెండర్ అవ్వచ్చు అండ్ ఇక్కడ ఈమెయిల్ అండ్ ఇంకా కింద స్క్రోల్ చేసుకుంటూ పోతే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తాడనమాట. సో, ఆప్షన్స్‌లో ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ డు యూ క్రియేట్ అనేసి ఇచ్చారు. సో, నేనేంటంటే ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది క్లిక్ చేసుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి హౌ డు యూ కరెంట్‌లీ ఎర్న్ ఫ్రమ్ సోషల్ మీడియా నుంచి ఎలా ఎర్న్ చేస్తున్నావు అంటే సో, నేను నా ఓన్ ప్రొడక్ట్స్ సేల్ చేసి ఏం చేస్తున్నావు కాబట్టి అది పెట్టి కంటిన్యూ చేస్తాను. సో, క్రియేటింగ్ యువర్ విష్ లింక్ షాప్ అంటే మనకి అవన్నీ క్లిక్ చేసి పెట్టంగానే ఆటోమేటిక్‌గా మన విష్ లింక్ షాప్ అనేది రెడీ అయిపోతుంది. సో, మనం ఏంటంటే ఇంకా గో టు హోమ్‌లోకి వెళ్ళిపోయామంటే మొత్తం సెట్ అనమాట. మన స్టోర్ అయితే ఇప్పుడు విష్ లింక్ క్రియేటర్ యాప్‌లో ఓపెన్ అయిపోయింది. సో, పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, అందులోకి వెళ్ళామంటే మన ప్రొఫైల్ ఇప్పుడు మనం రెడీ చేసుకోవాలి. సో, ఇక్కడ పైన ఫస్ట్ ఆప్షన్ ప్రొఫైల్‌లోకి వెళ్ళాలి. సో, ప్రొఫైల్ క్లిక్ చేయంగానే మనకి ఏంటంటే ఇక్కడ ఇలా ఓపెన్ అవుద్ది. ఏంటంటే నేమ్, అబౌట్ మీ.
సోషల్ మీడియా లింక్స్ ఏవి క్లిక్ చేసినా అవన్నీ. సో ఫస్ట్ గ్యాలరీ నుంచి ప్రొఫైల్ పిక్చర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఏదైతే ఇన్స్టా యూట్యూబ్కి పెట్టుకున్నానో సేమ్ అదే ప్రొఫైల్ పిక్చర్ అయితే నేను విష్ లింక్ క్రియేటర్ కానీ పెట్టేసుకున్నాను. వన్స్ అది సెట్ చేసుకున్న తర్వాత నేను పైకి స్క్రోల్ చేసుకుంటున్నాను. సో స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఏంటంటే మీకు అకౌంట్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో ఈ అకౌంట్ డీటెయిల్స్లోకి వెళ్తున్నాను. వెళ్ళి దీంట్లో మీకు చూపిస్తున్న స్క్రీన్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నెంబరు, రీఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, నేము, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇట్లాగా ప్రతిదీ ఫిల్ చేసుకొని సేవ్ చేసుకోండి. వన్స్ అది అయిపోయి కింద వస్తే అడ్రస్ ఆప్షన్ ఉంటుంది. సో అడ్రస్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు అడ్రస్ ఫిల్ చేసుకొని దాన్ని కానీ సేవ్ చేసి పెట్టుకోండి. సో వన్స్ సేవ్ చేసుకున్నాక హోమ్కి అయితే వచ్చేయండి. ఇందులో రివార్డ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకు ప్రస్తుతానికి దేనివల్ల రివార్డ్స్ వస్తాయంటే షాపిఫై యాప్లో నుంచి మనం ఏదైనా ప్రోడక్ట్ని మన ఇన్స్టాగ్రామ్లో వీడియో తీసి పెట్టి లింక్స్ కనుక షేర్ చేసి ఆ లింక్ ద్వారా ఎవరైనా కొంటే మనకు రివార్డ్స్ వస్తాయి. సో అది ఎలాగా అనేది అయితే ఇక్కడ చూపించారు కదా, షేర్ షాపిఫై పోస్ట్ అండ్ విష్ లింక్. సో ఈ లింక్స్ అనేవి మనం పెట్టినప్పుడు ఎవరైనా అందులో నుంచి కొంటే మనకి రివార్డ్స్ అనేవి వస్తాయి అన్నమాట, పేమెంట్స్ రూపంలో వస్తాయి. సో ప్రస్తుతానికి రివార్డ్స్లో అయితే అది ఉంది. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు హోమ్కి వచ్చి ఇక్కడ మీరు సోర్సింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో సోర్సింగ్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక పర్టికులర్ అమౌంట్ అనేది మనకి ఇస్తారనమాట. ఆ అమౌంట్ ద్వారా మనం ఏంటంటే ప్రోడక్ట్స్ని కొనుక్కొని వాటిని మళ్ళీ రివ్యూ చేసేసిన తర్వాత అవన్నీ మనం వీడియోస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్రోడక్ట్స్ అనేవి మనం రిటర్న్ చేసేసేవచ్చు అనమాట. సో ఆ ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ ఎలా అవుతుంది అంటే నాన్ మీషో. సో ఎక్కువ మీషోనే నుంచి కొంటారు కాబట్టి అందరూ. సో వీళ్ళు ఏం ఆప్షన్ ఇచ్చేసారంటే మీషో నుంచి కొన్నవి కాకుండా వేరే యాప్స్ నుంచి కొని వాటి ద్వారా మీకు కమిషన్స్ వస్తే సో అది ఎంత అనేది 2.5 lakhs ఇన్ నాన్ మీషో స్టోర్స్ అని ఇచ్చారనమాట. సో అలాగా ఇక్కడ ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. అవి మొత్తం ఓకే అయితే అప్పుడు సోర్సింగ్ అనేది మనకి ఎనేబుల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎంగేజ్. సో ఈ ఎంగేజ్ అనేది పర్టికులర్గా మనకి యాజ్ ఎ క్రియేటర్స్గా చాలా అవసరము. ఇక్కడ సెండ్ లింక్స్ టు యూజర్స్ హూ కామెంట్ ఆన్ యువర్ రీల్స్ అని ఉంది కదా, సో వాళ్ళకి ఏంటంటే ఈ ఎంగేజ్ సెట్టింగ్స్లోకి మీరు ఒకసారి ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని కింద మనకి పింక్ వచ్చారు కదా, సో అందులో ఓపెన్ చేసుకుంటే మనం ఏదైతే వీడియో చేస్తామో దాని కింద వాళ్ళు లింక్, విష్ లింక్, ప్రైజ్ లేకపోతే పీపీ అనే కామెంట్ పెడితే ఆటోమేటిక్గా వాళ్ళకి లింక్ అనేది షేర్ అయిపోతుంది. సో కింద ఏమని ఇచ్చారంటే సెట్ కస్టమ్ కామెంట్ రిప్లై. సో వాళ్ళు మనకి వన్స్ లింక్ కానీ ప్రైస్ అని కామెంట్ చేసిన తర్వాత మనం వాళ్ళకి రిప్లై ఇవ్వాలి కదా, ప్లీజ్ చెక్ డిఎం అనో లేకపోతే ఏదో ఒకటి మనం రిప్లై ఇవ్వాలి. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ప్లీజ్ చెక్ డిఎం అనేది ఇచ్చారు. దాన్ని నేను కొంచెం కస్టమైజ్ చేసుకున్నాను అనమాట. సో ఏమని కస్టమైజ్ చేసుకున్నానంటే ప్లీజ్ చెక్ డిఎం అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కమెంట్ అని చెప్పేసి నేను సెట్ చేసుకున్నాను. అంటే నా సైడ్ నుంచి వాళ్ళు ఆల్రెడీ ఒక ఆప్షన్ ఇచ్చారు. సో నేనేంటంటే ఇంకొంచెం దాన్ని ఎలాబరేట్ చేసుకొని కొంచెం ఇంకొంచెం బాగుంటుంది కదా అన్నట్టు దాన్ని ఫిక్స్ చేసుకున్నాను అనమాట. సో అట్లాగా థ్యాంక్ యూ ఫర్ ద కామెంట్ అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా ఇచ్చి దాన్ని ఆ ఎంగేజ్మెంట్ ఆప్షన్ని ఓకే చేసేస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఇవన్నీ ఏంటంటే ఎంగేజ్మెంట్ సెట్టింగ్లో ఎనేబుల్ అయిపోతాయి. సో మొత్తం సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్రోడక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. మనకి కింద ప్లస్ సింబల్ వచ్చింది కదా, అక్కడ యాడ్ పోస్ట్ అని వచ్చింది. మై షాప్లోకి వెళ్తే యాడ్ పోస్ట్ అని వస్తుంది. సో యాడ్ పోస్ట్ అనేది క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఏదంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అని పైన 2 ఆప్షన్స్ ఉంటాయి. నేను ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేసుకున్నాను. పైన పింక్లో పెట్టున్నాను కదా, సో ఇన్స్టాగ్రామ్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఎక్కువ షార్ట్ వీడియోస్ నేను ఏంటంటే ఇన్స్టాగ్రామ్లోనే చేస్తాను కాబట్టి ఇన్స్టాగ్రామ్ పెట్టుకున్నాను అనమాట ప్రస్తుతానికి మీకు చూపించడానికి. అండ్ పెట్టుకున్న తర్వాత కింద లోడ్ మోర్ అని క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకుని అక్కడ మిర్రర్స్ ఉన్నాయి కదా, సో ఆ మిర్రర్ని క్లిక్ చేసుకున్నాను అనమాట. సో దాని లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయాలి అనేసి. సో వన్స్ అది క్లిక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి కస్టమైజ్ యువర్ పోస్ట్ టైటిల్ అన్నారు అనమాట. సో నేను ఏంటంటే ఇవి వచ్చేసి సెల్ఫ్ అడిసివ్ మిర్రర్స్. సో సేమ్ అదే ఏంటంటే నేను జస్ట్ సెల్ఫ్ అడిసివ్ మిర్రర్స్ అని ఇచ్చేసి దాన్ని క్లిక్ చేసుకొని ఓకే చేసేసుకున్నాను. సో యాడ్ పోస్ట్ అని క్లిక్ చేసుకున్నాను. వన్స్ యాడ్ పోస్ట్ అయిన తర్వాత ఏంటంటే మనకి వాళ్ళు ప్రోడక్ట్ లింక్ అనేది డిస్ప్లే అంటే అక్కడ లింక్ చేయమని అడుగుతారు. సో ఈ ప్రోడక్ట్ లింక్ ఏంటంటే నేను కొన్నది మీషోలో కాబట్టి అక్కడి నుంచి లింక్ కాపీ చేసుకొని వచ్చి ప్రోడక్ట్ లింక్ దగ్గర ఇక్కడ పేస్ట్ చేసి ఓకే చేసుకునేసాను అనమాట. వన్స్ అది ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ పోస్ట్ విష్ లింక్ అని ఉంది కదా, సో దాని మీద ఒకసారి క్లిక్ చేసుకొని ఓకే గోట్ ఇట్ అని క్లిక్ చేసుకున్నారంటే మళ్ళీ మీకు ఏంది పబ్లిష్ పోస్ట్
విష్ లింక్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేశారంటే ఇంకా ఆటోమేటిక్గా లింక్ అనేది విష్ లింక్లో మీకు యాడ్ అయిపోయింది. మీరు ఏదైతే ప్రోడక్ట్ కొన్నారో సో ఆ ప్రోడక్ట్ లింక్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది. సో యాడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో నేను మా మమ్మీది అంటే మా మదర్ది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా. దాంట్లో నా ప్రొఫైల్ ఓపెన్ చేసి ఏదైతే ఈ మిర్రర్స్ లింక్ అక్కడ అప్లై చేసుకున్నాను విష్ లింక్లో ఆ పర్టికులర్ వీడియోలోకి వెళ్ళి కామెంట్ పెట్టాను అనమాట. లింక్ అని కామెంట్ పెట్టి ఓకే చేసుకున్నాను. అంటే పోస్ట్ చేశాను. కామెంట్ పోస్ట్ చేసిన వెంటనే తనకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. సో అది డిఎం ఓపెన్ చేయగానే మన డిఎంలోకి డైరెక్ట్గా వాళ్ళు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ లింక్ అయితే షేర్ చేసేసారు. షేర్ చేసిన వెంటనే ఏదైతే నేను లింక్ అని కామెంట్ పెట్టానో దాని కింద వాళ్ళు ఆల్రెడీ ప్లీజ్ చెక్ డిఎం థ్యాంక్ యూ ఫర్ ది కామెంట్ అని రిప్లై కానీ ఇచ్చేసారు అనమాట. సో క్రియేటర్స్కి మనకి యాజ్ అ క్రియేటర్స్గా మనకి చాలా అవసరం అనమాట అది. అండ్ మీకు బ్రాండ్స్ చాలా బ్రాండ్స్ ఉంటాయి, ఇందులో నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి. సో మనం ఎక్కువగా మీషోలో కొంటాం కాబట్టి మీషోలోనే కొన్ని లింక్స్ యాడ్ చేయొచ్చు, లేదంటే వేరే యాప్స్ నుంచి అయినా మనం యాడ్ చేయొచ్చు లింక్స్. మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నా. ఈ విష్లింక్ క్రియేటర్ యాప్ యూస్ చేసుకొని చాలా మంది క్రియేటర్స్ థౌసండ్స్లో ఎర్న్ చేస్తున్నారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు నేను చేసే బిజినెస్ రిలేటెడ్ కాకుండా ఎవరికైతే ఈ ఏమంటారు ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ ఉంటుంది కదా, లైక్ మింత్రా, నైకా ఇట్లాగా చాలా యూస్ చేస్తారు. సో వాళ్ళకైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియోస్ కింద మీరు చూసారంటే ఆటోమేటిక్గా మోస్ట్లీ ప్రతి ఒక్క వీడియోకి ఒక 1000 to 2000 కామెంట్స్ ఉంటాయి అన్నమాట. లింక్ 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 అని అందులో అట్లీస్ట్ 100 to 200 మెంబర్స్ అయినా పర్చేస్ చేస్తారు. సో ప్రతి ఒక్క పర్చేస్కి మీకు 10% అనేది మీ అకౌంట్లో పడుతుంది అనమాట. సో అలాగా మంత్లీ మీరు ఎంత మంది దగ్గర అయితే కొనిపించగలుగుతారో సో అంత రిలేటెడ్ అంటే ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క పర్సంటేజ్ అయితే ఉంటుంది అనమాట. సో మీషోకి 10% ఉంటుంది, అండ్ మింత్రాకి 3% ఉండొచ్చు, అమెజాన్కి 5% ఉంటుంది. సో ఆ కమిషన్ మొత్తం మీ అకౌంట్లో పడుతుంది. సో ఇది ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఏంటంటే థౌజండ్స్లో ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది అయితే ల్యాక్స్లో కానీ ఎర్న్ చేస్తున్నారు. చాలా మంది ఈ మధ్య అంటే ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ నుంచి థౌజండ్స్లో ఎర్న్ చేసిన వాళ్ళని చూశాను, ల్యాక్స్లో ఎర్న్ చేసిన వాళ్ళని చూశాను అనమాట. లైక్ జాబ్ చేసుకుంటూ ఆటోమేటిక్గా ఇవి అన్బాక్సింగ్ రిలేటెడ్ చేస్తూ అండ్ అంటే ఇట్లా క్రియేటర్స్ అంటే లైక్ బట్టలు ఉంటాయి కదా, సో వాటి క్లాతింగ్ రిలేటెడ్ మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో చేస్తూ ఆ కమిషన్ ఏదైతే 10-15% ఉంటుందో ఈచ్ ప్రోడక్ట్కి. అండ్ ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే పక్కన వాళ్ళు కొనాలన్నమాట. సో కొన్నప్పుడు సో అది కానీ ఎలా కొనాలి, వీళ్ళు ఏదైతే విష్ లింక్ అయితే ఇస్తారో ప్రోడక్ట్ లింక్ ఆ లింక్లో నుంచి వాళ్ళ ప్రోడక్ట్ కొనాలన్నమాట. కొన్న ప్రతిసారి వీళ్ళకి 10 to 15% అనేది కమిషన్ అయితే వీళ్ళ అకౌంట్లో పడుతుంది. సో అది మొత్తం కలిపి ఒకేసారిగా వీళ్ళకి మంత్లో లైక్ ఇప్పుడు మే 7th పే అవుట్స్ వస్తాయి అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ జూన్ వచ్చేసరికి మళ్ళీ లైక్ 7th to 10th లోపల అనమాట. ఈ టైం లోపల పే అవుట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. మీ అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడిపోతుంది అనమాట. వన్స్ పడిపోయిన తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు చేశారు, ఎంత ఎర్న్ చేశారు, ఏంటి ప్రతి డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇది చాలా సేఫ్ యాప్. అండ్ ఈ మధ్యనే మనకి ఏంటంటే ఈ విష్ లింక్ క్రియేటర్స్ రిలేటెడ్ ఒక సమ్మిట్ అంటారు, లైక్ ఒక గ్యాదరింగ్ రిలేటెడ్ పెట్టారనమాట. సో అంటే ఇది ఫేక్ ఆర్ అంటారు కదా, సో కొన్ని రోజులే ఉంటుంది. సో అట్లా ఏం లేదనమాట. ఇది లాంగ్ టైం ప్రాసెస్లో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ విష్ క్రియేటర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దీంట్లో మీరు ఒక మెంబర్గా అయ్యి ఈ లింక్స్ రిలేటెడ్ ఏదైతే మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు ఎర్న్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్ని అర్థమైందని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఆల్.